సార్ నా పేరు వెంకన్న, మాది వరంగల్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లా సార్. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మాది. వేలేరు మండలం, టీచర్ విలేజ్. కాకపోతే మా కొండాపురం శివారులో భూములు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కొండాపూరు విలేజ్, చిల్పూర్ మండలం, జనగాం జిల్లా రెవెన్యూ నుండి మాట్లాడుతూ ఉన్నా సార్. మా సమస్య, మేము గత 15వ తారీఖు 11వ నెల 2002లో మా డాడీ ప్లస్ మా చిన్నబాబు, మా మేనత్తమ్మ ముగ్గురు కలిసి ఒక 28-30 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది సార్, కంచా భూమి. అట్టి భూమి పైన మేము ఒక 18-20 సంవత్సరాల నుండి 2016 వరకు 18 సంవత్సరాలు అయింది సార్. అప్పటి వరకు మేమే మోకా మీద ఉంటున్నాము. 2016లో కేసీఆర్ గారు సాదాబైనామా తీసుకురావడం జరిగింది. అందులో మేము ఆన్లైన్ చేసుకున్నాం సార్. ఆన్లైన్ చేసుకున్న ఆ రసీదులు కూడా మేము తహసీల్దార్కి అప్పచెప్పడం జరిగింది. అప్పటి తహసీల్దార్ గారు గంగా భవాన్ గారికి అప్పచెప్పడం జరిగింది. కానీ మేము ఆన్లైన్ చేసిన రిసిప్ట్లను పక్కకేసి పట్టేదారి అయిన అంచూరు వెంకటేశ్వర గారికి పాస్బుక్ ఇచ్చి, ఆయన ద్వారా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి రిజిస్ట్రేషన్ చేయించి ఈ పనికి మూట కట్టుకున్నారు సార్ అప్పటి ఎంఆర్ఓ గంగా భవాని గారు. దానివల్ల మాకు ఆర్థికంగా చాలా నష్టపోయినాం సార్. మళ్ళీ మేము ఆర్డీఓ కోర్టును ఆశ్రయిస్తే ఎల్ రమేష్ గారు ఆర్డీఓ, గన్పూర్ ఆర్డీఓ, అప్పటి 2018-19 ఆర్డీఓ ఎల్ రమేష్ గారు వచ్చి మోకా పరిశీలన చేసి వాళ్ళకున్న బుక్కులు తొలగించి సరైన రైతులు వీళ్ళని మాకు పాస్బుక్లు ఇచ్చి మాకు తీర్పు చేసి న్యాయం చేశారు సార్. న్యాయం చేసినప్పటికీ కూడా మాకు మళ్ళీ ఈ సేల్ డీడీ చేసుకున్న తుమ్మ ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని రిట్ పిటిషన్ వేసి హైకోర్టుకు పిలిపించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా బనాయిస్తూ ఉన్నాడు సార్. ఏమంటా ఉన్నాడంటే, ఆయన అది 28-30 ఎకరాల భూమి కనుక అందులో నుండి నాకు ఒక 30%, 50% ఇవ్వండి, మీ సమస్య సాల్వ్ అవుతుంది. లేకపోతే మీరు ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు మాకు తెలిసిన అధికారులు అందరు మా వాళ్ళే. నాకు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, నేను పెద్ద ఓనర్ను, నాకు మీ దిక్కున్న చోట చెప్పుకోరనే ఉద్దేశంతో మమ్మల్ని ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా చేసుకుంటూ వస్తాను సార్. బ్లాక్మెయిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేము ఈ క్షణం వరకు మోకా మీద మేమే ఉన్నాము. పాస్బుక్లను కొంచెం డిస్మిస్ చేసి మాకు రైతు బంధు రాకుండా చేయడం జరిగింది సార్. ఈ గవర్నమెంట్ అయినా పాస్బుక్లను పునరుద్ధరించి మాకు తగు న్యాయం చేసి ఎప్పట్లాగా రైతు బంధు కానీ, ఈ రైతు బీమా కానీ, ప్లస్ రైతు రుణమాఫీ కానీ జరగాలని ఈ గవర్నమెంట్ను మా హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది సార్. దూరం కారణం వల్ల నేను ఒక్కరిని వచ్చిన సార్. మా అమ్మ నాన్న ఇట్లా కొంచెం ఏజ్డ్ ఓల్డ్ అయ్యారు, మా చిన్నమ్మ ఇట్లా వాళ్ళు కూడా ఓల్డ్ అయ్యారు సార్. నేను ఒక్కరిని రావడం జరిగింది. దీన్ని కొంచెం సమస్యను పరిష్కరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను సార్. ఈ గవర్నమెంట్లోనైనా కూడా సార్ ఫస్ట్ సార్ రావడం జరిగింది సార్. ఇప్పుడే స్పందన బాగానే ఉంది సార్ లోపల. కాకపోతే ఏంటంటే, ప్రతి విషయం అట్టడుగు దాకా, గల్లీ దాకా, దాన్ని గ్రామస్థాయి దాకా వచ్చే వాళ్ళంతా గ్రామస్థాయి నుంచే వస్తూ ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలి. ప్రతి వచ్చిన వారికి టీఆర్ఎస్ గవర్నమెంట్ లా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు సమస్య రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధీనంలో మాకు జరిగిందని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉండాలి, సమస్యలు పరిష్కరించబడే అని ఆశిస్తూ ఉన్నాం సార్. మేము ప్రజాభవన్కి వచ్చి అదే కోరుకుంటా ఉన్నాం సార్.